శ్రీ మహాగణాధిపతయ నమ. ఈరోజు మనం 2022 సంవత్సరం డిసెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి అనగానే పునరసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వరకు ఉన్నటువంటి వారందరినీ కూడా మనం కర్కాటక రాశి కింద పరిగణిస్తాం. ఎవరికైతే జన్మ నక్షత్రం, పుట్టిన తేదీ వివరాలు తెలియవో మీరు చేయవలసిన పని ఏమిటంటే మీ పేరులోని మొట్టమొదటి అక్షరాన్ని గమనించండి. ఆ అక్షరం హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అనేటువంటి వాటిల్లో ఏ ఒక్కటైనా కూడా మీరు కర్కాటక రాశి జాతకుల కింద పరిగణించబడతారు. ఉదాహరణ చెప్పాలంటే హిమబిందు, హేమలత ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి జాతకుల కింద పరిగణించడం జరుగుతుంది. ఈ మాసం కర్కాటక రాశి వారికి మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. భాగ్యస్థానంలో, సొంత క్షేత్రంలో గురుడు సంచరిస్తూ మీ జన్మరాశిని చూస్తూ ప్రతి రంగంలోనూ ప్రతి విషయంలోనూ దైవానుగ్రహం ఉండేలా చూస్తున్నాడు. అలాగే చేసేటువంటి పనిలో అఖండమైనటువంటి విజయాలు నమోదు చేసుకునే పరిస్థితిని కల్పిస్తున్నాడు. విద్యార్థులకైతే విద్యాయోగం అద్భుతంగా ఉంది. నిరుద్యోగులకి ఈ మాసం ప్రయత్నం చేసేటట్లయితే నిరుద్యోగులు వాళ్ళకి ఉద్యోగం అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది. అలాగే ఈ మాసం ఎక్కువ శాతం శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. కొన్ని విషయాలు మాత్రం కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. కనుక ఏమి చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాల గురించి మీకు ఇప్పుడు నేను తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట ఈ మాసం నమ్మిన వారే మోసం చేస్తారు. జీవిత భాగస్వామి కానీ, వ్యాపార భాగస్వామి కానీ కొన్ని విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిమ్మల్ని పక్కన పెట్టి తీసుకోవడం అనేటువంటిది కాస్త బాధ కలిగిస్తుంది. ఏ విషయంలో ఎవరినైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో వారు మీ ఆలోచనల స్థాయికి అందకుండా, అంటే ఆలోచనల స్థాయితో లేకుండా దిగజారిపోయి ఉండడం అనేటువంటిది మానసికంగా కొంత అశాంతికి, అలజడికి, ఆందోళనకి గురి చేస్తుంది. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు చేయవలసినటువంటి పని ఏమిటంటే ఎవరైనా సరే మనని మనం సరిచేసుకోవచ్చు, ఎదుటి వాళ్ళని సరిచేసుకోవటం అసాధ్యం. మీ స్థాయికి, మీ ఆలోచనకి, మీరు ఎదుటి వాళ్ళకి ఇచ్చినటువంటి విలువకి తగ్గట్టుగా వాళ్ళు నడుచుకోకపోయినా, వాళ్ళ ప్రవర్తన లేకపోయినా అది వాళ్ళ తప్పు కానీ మీ తప్పు ఏమాత్రం కాదు. ఈ ఒక్క విషయాన్ని గమనించండి. కనుక సహజసిద్ధంగానే ఆవేశపూరితమైన మనస్తత్వం, ఆందోళనకి తరచుగా గురి అయ్యేటువంటి మనస్తత్వం, వృద్ధిక్షయాలకు గురి అయ్యేటువంటి మనస్తత్వం కలిగినటువంటి కర్కాటక రాశి వారు వీలైనంత వరకు ఏ విషయాన్నైనా మీదైన దృక్కోణంలో, మీదైన ఆలోచన పరిధిలోనే ఆలోచించేటట్లయితే మరిన్ని విజయాలని నమోదు చేసుకోగలుగుతారు. జీవితంలో మరింత అభివృద్ధిని సాధించగలుగుతారు. ఇది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం చెప్పదగినటువంటి సూచన. ఇక లాభస్థానంలో ఉన్న కుజగ్రహ సంచార రీత్యా ఏ పని చేసినా, చేసేటువంటి ఉద్యోగం ఏదైనా, వ్యాపారం ఏదైనా, వృత్తి ఏదైనా కూడా ఆకస్మికంగా మంచి ధనలాభాన్ని, వ్యవహార లాభాన్ని పొందగలుగుతారు. కుజగ్రహ సంచార రీత్యా జ్యేష్ఠ భ్రాతల నుంచి కానీ, దూర ప్రాంతంలో ఉన్న బంధుమిత్రుల నుంచి కానీ సంపూర్ణ సహాయ సహకారాలను పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఇక చతుర్థ స్థానంలో ఉన్న కేతుగ్రహ సంచార రీత్యా తల్లిగారి విషయంలో, మాతృమూర్తి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. కొద్దిగా ఇబ్బంది వచ్చినా కూడా వెనువెంటనే వైద్య సలహా తీసుకోవటం మర్చిపోవద్దు. కేతుగ్రహ పరిహార శాంతి క్రియలు కనుక జరిపేటట్లయితే మీ తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాకుండా గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం అనేటువంటివి కూడా ఏర్పడటం జరుగుతుంది. దీనికోసం ప్రతి బుధవారం గణపతిని గరికతో అర్చించండి. అలాగే సర్పదేవతారాధన చేయండి. సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, శ్రీకాళహస్తి, నాగర్కోయిల్ వంటి
సర్పక్షేత్రాలని సందర్శించి రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపిస్తే మంచి వృత్తిపరమైన గృహపరమైనటువంటి మంచి విజయాలు నమోదు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక జీవిత భాగస్వామితో నిత్య కలహాలు రాకుండా చూసుకోండి. 2023 జనవరి 18 నుంచి దాదాపుగా శనీశ్వరుడు అష్టమ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. ఈ ప్రవేశించిన దగ్గర నుంచి చేసేటువంటి పనుల్లో ఆటంకాలు, మానసిక అశాంతి, అలజడి, అకాల భోజనం, అకాల నిద్ర, బంధుమిత్రు విరోధం, అలసట, బుద్ధి చాంచల్యం, అనారోగ్యం ఇవన్నీ ఏర్పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కనుక ముఖ్యంగా ఈ మాసం కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంది. కనుక ఏ పని చేయాలనుకున్నా ఏమాత్రం వాయిదా వేయకుండా ఈ మాసంలోనే మొదలు పెట్టండి. కుదిరితే ఈ మాసంలోనే ముగించండి. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయితే ఈ మాసంలో మొదలుపెట్టి ముగించడం కనుక జరిగితే మంచి శుభ ఫలితాలను పొందడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి మంచి అనుకూలమైన కాలం. మీరు ఊహించిన దానికన్నా మంచి సంబంధాలు వస్తాయి. సంతానపరమైనటువంటి విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో ఆపేక్షలు పెరుగుతాయి. అభిమానం, వాత్సల్యం, ప్రేమ ఇవన్నీ కూడా ద్విగుణీకృతం అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. స్త్రీ సంతానం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కర్కాటక రాశి వారికి ఎవరికైతే పురుష సంతానం ఉంటుందో వాళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. పురుష సంతాన పురోభివృద్ధి చూసి చాలా సంతోషించేటువంటి పరిస్థితులు కూడా ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. ప్రతి చిన్నదానికి తరచుగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు కూడా చేస్తారు. అయితే చేసేటువంటి ప్రతి ప్రయాణం, చేసేటువంటి ప్రతి ప్రయత్నం దాదాపుగా సక్సెస్ అవుతుంది. ఇక సహజ సిద్ధంగానే జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడో జరిగిన అంశాలను కూడా మీకు గుర్తుంటాయి. వాటిలో బాధాకరమైన అంశాలు ఏమైనా ఉంటే వాటిని జ్ఞాపకం చేసుకుని మానసికంగా దిగులు పడవద్దు. గతం గతః, జరిగింది జరిగిపోయింది. జరగవలసిన దాని మీదే దృష్టిని పెట్టి వచ్చినటువంటి ఈ మాసంలో వచ్చినటువంటి మంచి మంచి అవకాశాలని అందిపుచ్చుకునేటట్లయితే కర్కాటక రాశి వాళ్ళు చక్కటి ఆర్థిక లాభాన్ని పొందగలుగుతారు. మంచి స్థితికి చేరగలుగుతారు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే కొంత వ్యతిరేకతగా ఉంది. మరి ముఖ్యంగా సొంత పార్టీలో ఎంతమంది ఉంటారో, ఎంతమంది జంప్ అవుతారో తెలియని పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. మీరు నమ్ముకున్న వాళ్ళు, మిమ్మల్ని ఆ పార్టీలోకి తీసుకొచ్చిన వాళ్ళు కూడా పార్టీ మరి పక్క పార్టీలోకి వెళ్ళటం, వాళ్ళతో పాటు కలిసి తిరగటం ఇవన్నీ కూడా మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వీటన్నిటికీ కర్కాటక రాశి రాజకీయ నాయకులు సిద్ధంగా ఉండటమే దీనికి పరిష్కారం. ఇక పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, బిల్డర్స్, వీళ్ళకి అసంకల్పితంగా ప్రభుత్వం నుంచి కానీ ప్రైవేటు కంపెనీస్ నుంచి కానీ మంచి ప్రాజెక్ట్స్ చేతికి అందుతాయి. వాటిని సకాలంలో పూర్తి చేస్తారు. మంచి పేరు, గుడ్విల్, డబ్బు సంపాదించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మంచి గుర్తింపు, కోరుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ అన్నీ వస్తాయి. రావలసినటువంటి ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలన్నీ ఈ మాసం పూర్తయ్యే లోపల తప్పనిసరిగా వస్తాయి. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ వర్తిస్తుంది. కర్కాటక రాశి వారికి మరి ముఖ్యంగా అన్నీ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పెండింగ్ బిల్స్ ఉండవు. ఇవన్నీ కూడా మీకు సంప్రాప్తం అవుతాయి. ఇక కర్కాటక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే మీ మాటకి విలువ పెరుగుతుంది. మీ ఆపేక్షకి, మీ అభిమానానికి, మీ వాత్సల్యానికి కుటుంబ సభ్యులందరూ ముగ్ధులవుతారు. మరి ముఖ్యంగా ఉద్యోగస్తుల కన్నా వ్యాపారస్తులకి చాలా బాగుంది. హోటల్స్ వ్యాపారం, రెస్టారెంట్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి మరింత అనుకూలంగా ఉంది. ఇంజనీర్లకి, లాయర్లకి, పోలీస్ అధికారులకి, మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో పనిచేసేటువంటి వాళ్ళందరికీ అద్భుతమైన రాజయోగం, మంచి గుర్తింపు లభిస్తాయి. సినిమా, టీవీ రంగ కళాకారులు, కవులు, గాయకులు, రచయితలు, టెక్నీషియన్స్, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ
ఈ మాసం వచ్చేటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా సరే కళ్ళు మూసుకుని సంతకం పెట్టచ్చు. మీరు ఒప్పుకున్నటువంటి ప్రతి ప్రాజెక్టులో భవిష్యత్తులో మీదే విజయం అవుతుంది. కనుక నేను చెప్పినటువంటి విషయాలను గమనించుకోండి. మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ఈ మాసం కర్కాటక రాశివారు మంగళవారం నియమాలు పాటించండి. కుజగ్రహానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి. అలాగే ఎవరైతే గృహ సౌఖ్యాన్ని కోరుకుంటారో వాళ్ళు కేతుగ్రహ శాంతి పరిహార క్రియలను పాటించండి. దాంట్లో భాగంగా మీరు కేతువు యొక్క శాంతి కొరకు వీధి కుక్కలకి ఆహారం పెట్టండి. అలాగే ప్రతి బుధవారం నాడు గోశాలలో గోవులకి ఆహారం పెట్టేటట్లయితే కేతువు యొక్క సంపూర్ణ శుభ ఫలితాలు సంప్రాప్తమై నూతన గృహ వాహనాలు లభించటం అనేటువంటిది జరుగుతుంది. మంచి సుఖకరమైనటువంటి జీవితం, విందు వినోద కాలక్షేపాలతో ఈ మాసమంతా గడిచిపోయే పరిస్థితులు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోండి. తగిన జాగ్రత్తలు పాటించి కర్కాటక రాశి వారందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి.